అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి? భూములిచ్చిన రైతులు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లకు మంచి ధరలు పలుకుతున్నాయా లేదా? గత పాలకుల హయాంలో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అమరావతిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల మాటల్లోనే విద్దాం. 29 గ్రామాల్లో కూడా ఇదే. గతంలో జగన్ టైంలో 15 ఏళ్ళ నుంచి రాజధానికి ఆగదు. ఏదో ఆయన పైన చూస్తున్నాడు కానీ కింద ఎవరు చూడలేదు. సో అమరావతిలో ఏం డౌన్ ఇది ఒక బ్రాండ్ ఉన్న అమరావతి సార్ చంద్రబాబు నాయుడు గారు. ఈ సాము వచ్చాడు, ఈ సామెత మాకు 3 ఏళ్లలో అమరావతి కడతారనే నమ్మకం ఉంది. గ్యారెంటీగా ఉంది, పక్క బాగుంది సార్, చాలా బాగుంది. బయట ధరలు తగ్గిపోయినాయి, ఎవరు కొనట్లేదు అని చెప్పుకుంటున్నారు. లేదు సార్, బాగానే జరుగుతుంది. ధరలు ఎక్కువ ఉన్నాయి, కొనలేని పరిస్థితులు ఉంది అమరావతి. లేదు సార్, రీజనబుల్ గానే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో ఏం బాగోలేదు. మన చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వంలో బాగుంది. 3 రాజధానులు అని చెప్పని ఇక్కడ రాజధాని తీసేస్తాను అని చెప్పి దాని వల్ల ఇప్పుడు రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం రావటం, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ మళ్ళీ డెవలప్ చేస్తారని నమ్మకంతో అమరావతి పనులు ఎంతో బిగిన్ చేయలేదు కదా, 8 months అవుతుంది. మరి అయినా కూడా రేట్లు అలాగే ఉన్నాయి మనకి అమరావతి. లేదు సార్, రేట్లు బాగానే రీజనబుల్ గా రేట్లోనే ఉండే బాగానే మార్కెట్ జరుగుతుంది. ఇంకా పనులు స్టార్ట్ అయితే ఊపి వచ్చింది. మార్చ్ ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు సాఫ్ట్వేర్లు ఉద్యోగస్తులు NRIS లో ఉండేవాళ్ళు కొనుక్కుంటున్నారు. చాలా గ్రోత్ ఉంటుంది సార్. అన్ని ఇంకా అందరూ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. వర్క్ స్టార్ట్ అయితే రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఎవరైనా ఏ వ్యాపారం చేసుకోవడానికి కూడా బాగుంటుంది సార్. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది, అమరావతిలో కూడా డౌన్ అయింది. అమరావతిలో ఏం డౌన్ ఇది ఒక బ్రాండ్ ఉన్న అమరావతి సార్. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. 3 సంవత్సరాల్లో గ్యారెంటీగా పూర్తి అయ్యింది. మార్చి 15 నుంచి పనులు స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి గ్రోత్ బాగా వచ్చింది. ఎక్సలెంట్ అయిన ప్రభుత్వం, సూపర్గా ఉంది. రాజధాని గ్యారెంటీగా సింగపూర్ని కొట్టేట్టు డెవలప్ అయ్యిందండి. ఎక్కడైనా అమరావతిలో 29 గ్రామాల్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు అండి. ఆడ చూసిన కిలోమీటర్కి రోడ్డు ఉంటుంది. నార్త్ రోడ్లు అని, ఈస్ట్ రోడ్లు అని కేటాయించారు. ఎక్కడ కొనుక్కున్నా అమరావతిలో రాజధానిలో బాగానే ఉంటుంది. హైదరాబాద్ సింగపూర్ మోడల్ టైప్ సార్ ఇది. అన్ని అందరూ ఇక్కడే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న అవకాశం ఏంటంటే పేదవాడికి కూడా కొనుక్కోవచ్చు అండి. అంటే 30 గజాలు కమర్షియల్ స్టార్టింగ్ ఉన్నాయి సార్. అంటే చిన్న పెట్టుబడితో కూడా కొనుక్కోవచ్చు. 30 గజాలు కొనుక్కోవచ్చు, 60 గజాలు కొనుక్కోవచ్చు, 90 గజాలు కూడా కొనుక్కోవచ్చు. ఆ అవకాశం మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడ వెసులుబాటు కల్పించారు. నా పేరు శ్రీనాథ్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఉంది ఏం లేదు కానీ మాకు సంబంధం లేదు. నాకు 2 ఎకరాలు ఉంది. ఇల్లు ఉండా లేకపోయినా నా ఉద్యోగం, నా పరిస్థితి, నా పిల్లలకి జగన్ గారి ప్రభుత్వంలో వచ్చినప్పుడు 5 ఏళ్ళు ₹1 కూడా మాకు ఇవ్వాల. ఏపీఎస్ఆర్టీసీలో 35 years నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్నా, ఇంకా 5 years ఉంది. ఈ స్వామి 4 ఏళ్ళు పెంచాడు. 58 62 చేశాడు. చేశాడు ఆయన. దేని చేశాడో మనకు అనవసరం. అది 62 ఏళ్ళు చేశాడు. 5 ఏళ్ళు ₹1 కూడా తీసుకోవాలి స్వామి. మేము ₹1 కూడా మాకు రాలా. రేపు ఈ స్వామి వచ్చాడు. ఈ స్వామి మాకేమైనా ఇస్తాడు అనుకున్నా. జనవరి మన పండక్కి ఏదైనా ఇస్తాడేమో, పిల్లలకి బట్టలు కొనుక్కున్నాను. ఈ స్వామి ఏం చేయలేదు. ఈ స్వామి ఎందుకు చేయలేదు అంటే ఆయన బాధలు ఆయనకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కదా, ఆయన చేసేది విధానం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఆలోచించాలి, కొంచెం టైం పట్టిద్ది. మాకు కూడా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, తర్వాతనే మాకు ఇస్తాడని ఆకర్షిస్తున్నాము. ఇవ్వాలని లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి దండమని చూస్తున్నా. అంటే నాకు పర్లా, నేను బాగానే ఉన్నా. నాకు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా. నాకంటే చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. వాళ్ళకి వచ్చే విధానంగా కొద్దిగా చూస్తే చాలా మంచిదని దండం మేడం చెప్పు. పూర్ణచంద్రరావు, ఇడుగులపాటి, వెలగపూడి, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని లేదండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతూనే ఉంది. భూములు కొనుగోలు, అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయండి. కానీ ఏంటంటే కొంత ఇన్వెస్టర్లు ఈ వర్కులు స్టార్ట్ అవుతాయి, అమరావతి పనులు మొదలవబోతున్నాయి, మొదలైన తర్వాత స్పీడ్గా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారే కానీ వర్కులు అయితే ఎక్కడ ఏమీ, రియల్ ఎస్టేట్ అయితే ఎక్కడ ఏమీ ఆగలేదండి. ఎక్కడ కుప్పకూలిపోయటం అనే మాట ఏం లేదు. మంచి రేట్లే పలుకుతున్నాయి. గజం 40,000, 35,000, 40,000 నుంచి 60,000, 65,000 దాకా కూడా నడుస్తూనే ఉన్నాయండి. ఈ రోజు కూడా నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం నిదానంగా ఉంది. ఎందుకు ఉంది అంటే నిదానంగా అమరావతి పనులు మొదలవుతాయని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూడటం వల్ల కొంచెం రావడానికి కొంచెం టైం ఉంది కదా. అయినా గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అండి, 7 నెలలు అవుతుంది. సో 7 నెలల్లోనే మనం ఎక్కువ ఊహించకూడదు. ప్రభుత్వం వచ్చింది, వర్కులు మొదలు పెడతా అని చెప్తుంది. ఈలోపు రకరకాల అడ్డంకులు వస్తున్నాయి. ఎమ్మెల్సీ కోడ్, గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఉంది. అట్లనే దానివల్ల టెండర్ పిలిచి దాన్ని ఫైనలైజ్ చేయలేని పరిస్థితి ఉంది. అట్లా ఈలోపు మళ్ళీ దాన్ని తగ్గట్టుగానే ఇక్కడేం ఆగలేదుగా. అట్లా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ని మళ్ళీ దాని మీద గజెట్ నోటికి తీసుకొచ్చింది. ల్యాండ్ అక్విజిషన్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాబట్టి ఎక్కడ
ఏం ఆగలేదండి. కాకపోతే ఏంటంటే జనాలు అనుకోవటమే తప్పించి ఏదో హైదరాబాద్లో కుప్పకూలింది, అమరావతి ఇవన్నీ ఏం కుప్పకూలి. హైదరాబాద్ కూడా అది ఆల్రెడీ డెవలప్ అయిన సిటీ. అక్కడ కుప్పకూలింది అనుకోవడానికి ఏం లేదు. అక్కడ కుప్పకూలింది కదా అని చెప్పి నేను వచ్చి కొంటానంటే 5,000 గజానికి ఎవడండి అక్కడ. కాకపోతే ఒక రేటు దగ్గర స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరమైన రేట్లు ఇప్పుడు కూడా అమరావతిలోనే ఉన్నాయండి. అంటే ధరలు అయితే ఎక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు లేరు, కొనుగోలుదారులు లేరు అనేటువంటి విమర్శ బాగా బయట ఉంది. లేదండి, ధరలు ఎక్కువ అంటేనండి ఇక్కడ ఇది ఒక ప్లానింగ్ సిటీ. అమరావతి అనేది ఒక ప్లానింగ్ సిటీ. దీనికి ఇంత రోడ్లు ఉండాలి, ఈ కరెంట్ అంతా కూడా అండర్ గ్రౌండ్ కరెంటు, అండర్ గ్రౌండ్ వాటరు, అండర్ గ్రౌండ్ కేబుల్, మన ఇంటికి వచ్చే కేబుల్ కూడా అండర్ గ్రౌండ్లోనే వస్తుంది. ఇట్లాంటి ప్లానింగ్ ఉన్న సిటీకి రకరకాలుగా జనాలు కూడా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఎక్కడా లేనిది ఇక్కడే అంతమంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు బసవతారకం హాస్పిటల్ ఒకటి మొదలవుతుంది. బాలకృష్ణ గారు చెప్పారు మొన్న వచ్చి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ కొన్ని గజాలు ఆయనే సొంతగా ఇల్లు కట్టుకోవడానికి కూడా కొన్ని గజాలు కొనున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తారండి? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చాలా సంస్థలకి ఇక్కడ కేటాయించడం జరిగింది భూమి. సో ఆ భూముల్లో కూడా మొదలు పెడుతున్నారు. ఆల్రెడీ ఎన్ఐటి స్టార్ట్ అయిపోయింది, విట్ యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది. ఆ విట్ యూనివర్సిటీలో ఇప్పుడు 12,000 మంది పిల్లలు ఉన్నారు. అట్లనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 12,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఏమీ లేకుండా ఇక్కడ అమరావతి సిటీ అనేది ఏమీ లేకుండా ఎంతమంది వస్తున్నారా? అట్లనే ఇంకోటి కూడా ఏంటంటే రోడ్లు, మనకి ఇక్కడ హైవే కనెక్టివిటీ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక్కోటి 1 by 1 జరుగుతూ ఉంటాయండి. ఇది ప్రభుత్వంతో కూడుకున్న పనులు కాబట్టి అన్ని రకాల అనుమతులు రావాలి, అందరి యొక్క మన్ననలు ఉండాలి. కాబట్టి దానికి అంత ప్లానింగ్ ప్రకారం జరుగుతుందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాము. భూముల రేట్లు అయితే పడిపోలేదు, ఇక్కడైతే ఏమీ రియల్ ఎస్టేట్ అయితే ఆగలేదండి. ధరలు ఎలా ఉన్నాయి అమరావతిలో? ధరలు అదేనండి, ఊరుని బట్టి కొంచెం. ఇప్పుడు ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియా ఒకటి ఉంటుంది. కోర్ క్యాపిటల్ అంటే ఏరియా అంటే ఏంటి? రేపు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆ ఏరియాలో వస్తాయి. దానికి తగ్గట్టుగా అక్కడ మంచి మంచి కంపెనీలు, ఇప్పుడు యాపిల్ CEO కూడా వచ్చి మా దగ్గర కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంత ప్లానింగ్ సిటీ, ఇక్కడ అంత ప్లానింగ్గా మీకు ఇవన్నీ ఉంటాయి. ఏవి గ్రీనరీ కానివ్వండి, బ్లూ గ్రీన్ సిటీగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రకరకాల కంపెనీలు రేపొద్దున కార్పొరేట్ కంపెనీలన్నీ అమరావతిలో వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం. సో కోర్ క్యాపిటల్ ఉంది. ఆ కోర్ క్యాపిటల్ దగ్గరలో 60,000, 70,000 చెప్తున్నారు. కానీ కొనే ఇన్వెస్టర్లు కూడా దానికి తగ్గట్టుగానే వచ్చి 60,000 రేంజ్లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏం ఆగలేదండి, జరుగుతూనే ఉన్నాయి. ప్లస్ అట్లానే కొన్ని దూరంగా కోర్ క్యాపిటల్ దగ్గర దూరంగా ఉన్నాయి, వాటికి 40,000, 35,000 నడుస్తూనే ఉన్నాయండి రేట్లు. 29 విలేజెస్లో ఇదే పరిస్థితి ఉందా? 29 గ్రామాలు, 29 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందండి. ఎక్కడ రియల్ ఎస్టేట్ అయితే కుప్పకూలిపోవడం అనేది ఏం లేదు, జరుగుతుంది. కాదు కొంచెం నెమ్మదిగా జరుగుతుంది, జరగటం అయితే లేదు. గత ప్రభుత్వంలో అయితే 10,000 కూడా గజానికి కొనడానికి కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే ఏం జరుగుద్దని అదొక మీమాంసలు పడిపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్కి పూర్తి సహకారం అందుతూ ఉంది. ప్రతిదీ మనం ఏదైతే ప్రపోజల్ పెడుతుందో దాన్ని వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆమోదిస్తుంది. కాబట్టి ఇక్కడ అమరావతి సిటీ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నవే ప్రదీప్ అండి, మాది వెలగపూడి. వచ్చిన కానీ బాగానే ఉందండి రియల్ ఎస్టేట్ వ్యాపారం. కాకపోతే కొంచెం పనులు లేట్ అయ్యేదానికి కొంచెం మార్కెట్ అట్లా నిలబడి ఉంది. పనులు మొదలు పెడితే ఇంకా పెరిగిద్ది అనుకుంటున్నారు రైతులు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో జగన్ టైంలో 15 ఏళ్ళ నుంచి 15 దాకా నడిచింది గజం. ఇప్పుడు 40 నుంచి 50, 55 మధ్య నడుస్తుంది. అంటే కాంట్రాక్టర్లు అయినాయి, వర్క్ ఇంకా మొదలు పెట్టలా. వర్క్ మొదలు పెట్టినప్పుడు ఇంకా పెరిగిద్ది అనుకుంటున్నాం. ఎంత పెరిగిద్ది అనేది ఇక అప్పుడు చెప్పటమే. ఇవాళ ఏం చెబుతాం? హైదరాబాద్ని నిర్మించి హైటెక్ సిటీ కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన చంద్రబాబు అనేది అందరికీ తెలుసు. రేపు ఆ స్థాయికి మన అమరావతి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వెళ్ళిద్ది, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిద్ది. ఇక్కడ అక్కడ కానీ ఇక్కడ బాగా స్పీడ్కి వెళ్ళింది. అక్కడేమో అన్నీ లేవు కదా, ఇక్కడ అన్నీ ఉన్నాయి. రోడ్లు కానీ వాటర్ కానీ. అక్కడ అసలు ఏముంది, ఎడారైతే. ఈ 3 ఏళ్లలో రాజధాని కంప్లీట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? దాదాపుగా 70 పైసలు అయిపోద్ది అనుకోండి. అవుటర్ రింగ్ రోడ్ అయితే రాజధాని ఆగదండి, ఎవరు వచ్చినా ఓఆర్ఆర్ అవ్వాలి. అది అవుతే కానీ రాజధానికి ఆగదు. ప్లాట్లు అయితే 40 నుంచి 55 మధ్య నడుతుంది. కోర్ క్యాపిటల్ ఏం లేదండి. ఇప్పుడు అక్కడ కాలేజీలు వచ్చిన కాడ 4 ఏళ్ళు పెంచుకుంటున్నారు, ఏమి లేని కాడ తక్కువ కొంటున్నారు. అంతే. పరిస్థితి ఎవరి కాళ్ళే తృప్తి పడుతున్నారండి. అది మెయిన్. ఆదుర్త అనేది లేదు, అమ్ముకోవటానికైనా ఆదుర్త లేదు, తగ్గుద్ది అని భయం లేదు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్మోహన్ గారి టైంలో ఎలా ఉంది? గతంలో ఏమన్నా శూన్యమే అనుకున్నాం, ఇప్పుడు కథ పర్లేదు. మీరు భూములన్నీ కూడా ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారు. నమ్మే ఇచ్చాము. ఇప్పుడు మరి ఆ పరిస్థితి నమ్మినందుకు మాకేం ద్రోహం చేయాల. దానికి తగ్గట్టుగానే మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చాడు. ప్లాట్లు కాలనీలు ఎడగొట్టి టెండర్లు కూడా పిలుస్తున్నారు. కాలనీల్లో పనులు మొదలు పెడితే కానీ కొంతవరకు ఊపు అందుకోదు. భూములు కొనేవాళ్ళు అంటే కొంచెం ప్లాట్ల కాడికి వచ్చి దొరుకుతున్నారు. ఈ
బయట భూములు కొంటున్నారు. ఈ రింగులు పడ్డాక భూములు ఎకరాల పక్క కొన్ని ప్లాన్ వేసుకుంటున్నారు. వెంచర్లు చౌకగా వస్తుందని, భవిష్యత్తులో ఉంటుంది చౌకగా వస్తుందని. దాని మూలకాన్ని కొంచెం స్లో నడుస్తుంది. ఇక్కడ అమరావతి పనులు ఏ కాలనీలు ఆ కాలనీలు ఎడగొట్టి టెండర్లు పిలిస్తే కానీ ఇక్కడ ఊపందుకుంటది. అది కూడా జరగబోతుంది ఒక వారంలో. 3 ఏళ్లలో పూర్తి చేయకపోయినా 3 ఏళ్లలో 2 వంతులు 3 వంతులు పూర్తి అయినా ఇక మాకు పర్లేదు. ఇక అదే దాని అంతటా అదే పోతా ఉంటది. బాగానే ఉంది కానీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా స్పీడ్ అందుకోవట్లా. ఏదో ఆయన పైన చూస్తున్నాడు కానీ కింద వారం చూడట్లా. పైపోయే వారాలు బాగుండే అది తీసుకొస్తున్నాను అంటున్నాడు కానీ ఇక్కడ లోటుపాట్లు ఇంకా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. ఈ లెక్కలో తీసుకోవట్లా. పై వాళ్ళు ఎంత చేసినా కింద వాడు చేయింది సుఖమే ఉంది. అట్టొచ్చింది వ్యవహారం ఇప్పుడు. గతంలో మాకు ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది. రాష్ట్రం మొత్తం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. మాకు అంతా తృప్తిగా ఉంది. భూముల ధరలు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో మాకు వైసీపీ ప్రభుత్వంలో 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండే 30 ఏళ్ళు కొన్నా నేనే 2 ఫ్లాట్లు. మరి ఇప్పుడేమో మొన్న మా బావమరిది కొద్దిగా బాకీలు అయ్యి 60 ఏళ్ళకి అమ్మాడు గజం. ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తున్నారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు నీ గిట్టనోళ్ళు నీకు చెబుతారు. మాకు తృప్తిగా ఉంది. మాకు ఎట్ట కొంటుంటే చాలు, మాకు అది తృప్తి. లేదు నువ్వు చెబుతున్నావు గిట్టలే రేట్లు ఎక్కువ చెబుతున్నావు అని నాకు అనుకూలంగా ఉంది. నేనేమో ఇట్లా చెబుతున్నా. మరి అది తృప్తిగా ఉంది. మాకు మాత్రం రైతులకు తృప్తిగానే ఉందండి. నా పేరు బొర్రా రామారావు. ప్రజెంట్ అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది. మనం హైదరాబాద్ కానీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కన్నా కూడా అమరావతిలో బాగానే ఉందండి. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. 8 months బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో జగన్ గారి ప్రభుత్వం కాబట్టి ఆయన 3 రాజధానులు అని ఎప్పుడైతే అన్నారో మార్కెట్ చాలా డౌన్ అయిపోయింది. అసలు మార్కెట్ లేదు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా మంచి హోప్స్ ఉన్నాయి అందరికీ. చాలా బాగుంది మార్కెట్ మాత్రం. అమరావతి స్టార్ట్ చేయాలి, రాజధాని పనులు ఏమి స్టార్ట్ చేయాలి. అయినా కూడా భూమి ఉందా, రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుందా? ఆయన గురించి తెలుసు మాకు. ఆయన మీద చాలా నమ్మకం ఉంది. సో అందరికీ అదే హోప్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ బాగానే ఉంది. ఎక్కువ వైజాగ్ వాళ్ళు వస్తారు, గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి కొంటున్నారు. భూముల ధరలు వచ్చేసి మనకి రెసిడెన్షియల్ వచ్చేసి మన నెక్కల్లు ఆ గ్రామం కానీ లేదా ఐనవోలు గ్రామం కానీ అవి యూనివర్సిటీ అండి. అవి ఎడ్యుకేషనల్ సిటీ కింద వస్తాయి. ఆ ఏరియాలో వచ్చేసి రెసిడెన్షియల్ గజం 38,000 దాకా ఉంది. అలాగే కమర్షియల్ వచ్చేసి 45,000 నుంచి ఉన్నాయండి. అలాగే మా రాయపూడి కానీ తర్వాత మందడం, మల్కాపురం ఇవన్నీ కోర్ క్యాపిటల్ కిందకు వస్తాయి. ఇక్కడ వచ్చేసి రెసిడెన్షియల్ వచ్చేసి 50,000 దాకా, అలాగే కమర్షియల్ వచ్చేసి 55,000 60,000 దాకా ఉన్నాయండి. మన గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం వరకు స్టార్ట్ చేయలేదు. మన చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా మన సీడ్ క్యాపిటల్ని డెవలప్ చేస్తారని చాలా నమ్మకంతో ఉన్నాం. చాలా హోప్స్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు, ఇంటికి దూరంగా ఉంటూ. మన చంద్రబాబు గారు కొంచెం అందరినీ జ్ఞాపకం చేసుకొని దీన్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఆశపడుతున్నాం. బాబు గారు ఒక చాలా మంచి అడ్మినిస్ట్రేట్ కలిగి ఉంటారు కాబట్టి ఆయన ముందుకు వచ్చి చాలామంది యువత ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించి కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. క్యాపిటల్ కూడా కంప్లీట్ చేయాలని. అవును, కొత్తగా అంటే క్యాపిటల్ కంప్లీట్ చేస్తే ఇక్కడ చుట్టుపక్కల అంతా చాలా బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం మీద బాగానే ఉందండి. బాబు గారు బాగా కష్టపడుతున్నాడు. రేత్రి పగలు లేకుండా పాపం దేనికన్నా వెళ్ళాలంటే ఎంతో టైం తీసుకుందండి. పాపం ఆయన పొద్దున్నే 11 వచ్చి రేత్రి 11 దాకా పాపం సచివాలయంలో ఇబ్బంది. అంటే గత గవర్నమెంట్ చేసిన తప్పులను చూసుకుంటా సరి చేసుకోవాలి కదా. డెవలప్మెంట్ అయితే జరిగిద్దండి. కాకపోతే రూపాయి వెసులుబాటు గవర్నమెంట్ పనులు అనేదానికి ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ అంటే ఏదో ఒకటి ఇప్పుడు అడ్డం పెడుతున్నారు వీళ్ళు. దాన్ని అన్నీ సరి చేసుకుంటా డెవలప్మెంట్ అయితే జరిగిద్దండి. బాబు గారు వచ్చిన ఎందుకు ఇవ్వట్లేదండి? గ్యాస్ సిలిండర్లు ఇచ్చారండి. జగన్ గారు ఒక్కసారి ఏమి ఇవ్వలేదు కానీ ఈయన కూడా టైం తీసుకొని ఒకటి చేసుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ అప్పుల్లో చేసిపోయారండి. అదన్నీ సరి చేసుకుంటా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. రైతు రేపు రైతు బంధు వేస్తా అంటున్నాడు. అమ్మ వందనాలు, అమ్మకి వందనాలు, ముగ్గురు ఉంటే ముగ్గురికి వేస్తాను అంటున్నాడు. నిదానంగా చేసుకుంటా వస్తాడండి. అది అంతా సరి చేసుకుంటా రావాలి కదా. మూడేళ్లలో అమరావతి కడతారనే నమ్మకం ఉందండి. ఉందండి, గ్యారెంటీగా ఉందండి.
పక్క గెజిటెడ్ కూడా వచ్చింది. అవును, పనులకి టెండర్లు ఇచ్చారు కదా, దాంట్లోకి ఎలక్షన్ కోడ్ వచ్చింది, అవ్వలేదు. ఎలక్షన్ కోడ్ అవ్వగానే టెండర్లు అయిపోయినాయి, ఎవరికోళ్ళు వర్కులు లైన్ చేస్తారు. అసలు నీకు 5 సంవత్సరాలు ఇತ್ತು నువ్వేం చేసావండి? కుందేలు చేసావు రాజధానిలో. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి. ఇప్పుడు చిన్న రైతు ఉన్నాడండి, తర్వాత అమ్ముకుందామని ఆగిపోయాడు. ఆయన వచ్చినాక బాకీలు పెరిగిపోయినాయి. మన్నయ్య ఉన్నాడండి ఉదాహరణకి, పిల్లలిద్దరిని చదివించుకుంటున్నాడండి, ₹1 అప్పు అయింది. మరి మార్కెట్ లేకపోయేసరికి ఆయన మనశ్శాంతి ఇదయ్యి చనిపోయాడు. మల్కాపురం అండి, మోత్కూరు రోసియ్య చనిపోయాడు. మనమైనా కాకపోతే కొద్దిగా చూద్దాం అని మనం ధైర్యంతో ఉన్నాం. ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఇదైపోయి చచ్చిపోయాడు. ఆలోచించి వెరీ గుడ్. చంద్రబాబు గారు బాగానే చేస్తాడండి, మాకు నమ్మకం ఉంది. దేవుడు కంప్లీట్ చేయమని ఉన్నా రాజధాని స్పీడ్గా. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మా మీద దయ ఉంచి, మా మీద కాదండి ఆంధ్రప్రదేశ్ మీద దయ ఉంచి, ఆంధ్రప్రదేశ్ మీద దయ ఉంచి అమరావతిని డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రామారావు, వేజెండ్ల, మల్కాపురం. అమరావతి రాజధానిలో అయితే రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపు మీద ఉందని మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు స్పష్టం చేస్తున్నారు. భూములు ఇచ్చిన రైతులైతే రాజధాని పనులు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 8 నెలలు పూర్తి చేసుకుందో ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. అమరావతిలో రాజధానులు పనులు ప్రారంభిస్తే మరింత ఊపందుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే రాజధాని 29 గ్రామాల్లోని ఆయా గ్రామాల్లో గ్రామాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ధరలు ఉన్నాయని, ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వ్యక్తి కూడా రాజధాని ప్రాంతంలో భూమి కొనుక్కోవచ్చని రాజధాని రైతులు అయితే చెప్తున్నారు. అందరికీ అందుబాటు ధరలు ఇప్పుడైతే భూములు ఉన్నాయని, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రూపుదిద్దుకున్నాక ఎవరు కొనలేని స్థాయికి భూముల ధరలు అయితే వెళతాయని కూడా వారు ఆకాంక్షిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు సాధ్యమైనంత త్వరగా రాజధాని పనులు ప్రారంభించాలని, ప్రారంభించిన వెంటనే అందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా వారు ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.